ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు అవునన్నా కాదన్నా మరో 5 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరి జీవితంలో అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఒక స్త్రీ వల్ల వీరికి రాజయోగం పట్టనుంది. అపర కుబేరులుగా మారనున్నారు. వీరికి జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వీరికి తిరగనేదే లేదు. అయితే ఈ రాశి వారి జీవితంలో రాజయోగాన్ని తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు? అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా ఈ రాశి వారు జీవితంలో మరిన్న అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి అందంగా కూడా ఉంటారు. వీరు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే తోటివారిపైన వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరి సాయశక్తులా కృషి చేస్తారు. ముఖ్యంగా వీరిపైన వీరికి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీరి విజయానికి కారణం వీరిపైన వీరికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసమే. అలాగే ఈ రాశివారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మరో 5 రోజుల్లో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే ఒక స్త్రీ వల్ల వీరికి రాజయోగం ఎలా వరించబోతోంది అనే విషయాల గురించి చూసినట్లయితే ఈ రాశి వారికి కుటుంబపరంగా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. కుటుంబపరంగా గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు. కాబట్టి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీకు ప్రేమ వ్యవహారాల వల్ల లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నవారు ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి అన్ని విషయాల్లోనూ మంచి మద్దతును ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి వైపు నుండి, బంధువుల నుండి వ్యాపారపరంగా ఆర్థికంగా మద్దతు లభిస్తుంది. అలాగే ఈ రాశివారు సంతానపరంగా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు సంతానపరంగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు నిరాశ చెందక మరింత కృషి చేయటం ద్వారా ఖచ్చితంగా అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలతో పాల్గొంటారు. అయితే ఈ సమయంలో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. లేదంటే కొన్ని విమర్శలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే కళాకారులు నూతన అవకాశాలను పొందగలుగుతారు. మీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. క్రీడాకారులు శ్రమ అధికంగా పడినప్పటికీ కూడా విజయం దిశగా అడుగులు ముందుకు వేస్తారు. అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. శ్రమకు తగ్గ ఆదాయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఇబ్బంది పెట్టవు. చెప్పాలంటే వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఈ రాశివారు ఆహార నిద్ర పరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు. దీనివల్ల వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వీరికి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. కాబట్టి వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, ఆహార నియమాలను పాటించడం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రపోవడం వంటి పనులు చేయాలి. వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయి. భవిష్యత్తు అవసరాలకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే స్థిరాస్తులను అభివృద్ధి చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి చెందడంతో భూములు, ఇళ్లను, వాహనాలను, బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు.
అలాగే వీరు గతంలో చేసేటటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చడానికి ప్రయత్నిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. కోర్టుకు సంబంధిత న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఊహించని లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఈ సమయంలో కలిసి వస్తాయి. అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించి పెట్టుబడి కోసం రుణాలను సహకార సంస్థల నుండి, బ్యాంకు నుండి సులభంగా పొందగలుగుతారు. చెప్పాలంటే ఈ సమయంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే వ్యాపారపరంగా గతంలో చేసేటటువంటి రుణాలు తీర్చడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరికి వృత్తిపరంగా ఈ సమయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. రాబడి పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల రాజయోగం ఎలా వరించబోతోంది అనే విషయం గురించి చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా ఒక స్త్రీ వలన ఊహించని రీతిలో కలిసి రాబోతోంది. ముఖ్యంగా వీరు పనిచేసే సంస్థల్లో కానీ లేదా ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ వీరి పై అధికారుల్లో ఉన్న స్త్రీల వల్ల లేదా వీరి సహ ఉద్యోగంలో ఉన్న స్త్రీ వల్ల వీరికి ఊహించని రీతిలో లాభం కలగబోతోంది. వీరి యొక్క రికమెండేషన్ మేరకు వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించబోతోంది. అలాగే చేసేటటువంటి వ్యాపారంలో కూడా వీరికి స్త్రీల వల్ల ఊహించని రీతిలో లాభాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి స్త్రీ వల్ల చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రావడమే కాకుండా ఆర్థికంగా వీరికి అభివృద్ధి మెరుగుపడుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాబట్టి వీరు ఖచ్చితంగా స్త్రీ పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉండాలి. అలాగే తమ తోటి ఉద్యోగస్తులను గౌరవించాలి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏంటి అంటే వీరికి ఏ విషయంలోనూ బద్ధకం అనేది అస్సలు ఉండకూడదు. కష్టపడి శ్రమించినప్పుడే ప్రతి విషయంలోనూ మీరు విజయాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే విదేశాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. సింహరాశి వారి జీవితంలో మరింత అదృష్టాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని పూజించి దత్త చరిత్రను పఠించాలి. తద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందగలుగుతారు. అలాగే గురువారం రోజున ఉపవాస నియమాలను పాటించాలి. గురువుల యందు, తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయ పారాయణ చేయటం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్టమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు జీవితంలో గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే మీరు సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే శుక్రవారం రోజు పేదలకు, లేనివారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. అలాగే వీరు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకుని ఒక ముత్తైదువుకు తాంబూలం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. గోమాతకు నానపెట్టిన పెసలను ఆహారంగా అందించాలి. అలాగే వీధి కుక్కలకు, చీమలకు ఆహారాన్ని పెట్టాలి. అదేవిధంగా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సాంఘిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం వల్ల జీవితంలో మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. సో చూశారు కదండి, మరో 5 రోజుల్లో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల రాజయోగం ఏ విధంగా వరించబోతోంది, ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్టమైన ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.